హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి మనందరికీ తెలుసు, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు ఇవన్నీ చూస్తుంటాం. వాటిని అంచనా వేస్తూ హైదరాబాద్ రియాలిటీని కూడా మనం గెస్ చేస్తుంటాం. దాని ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను మార్చుకుంటూ ఉంటాం, సవరించుకుంటూ ఉంటాం, కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే ఒక జాతీయ స్థాయిలో జరిగిన ఒక అధ్యయనం, ఒక స్టడీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పొటెన్షియాలిటీ ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో చూపించింది. ఆ డిఫరెంట్ యాంగిల్ ఏంటి, ఏ రకంగా దేశంలో ఉన్న మిగతా కాస్మోపాలిటన్ సిటీస్తో హైదరాబాద్ పోటీ పడుతుంది, పోటీలో ఎలా మెరుగ్గా అన్నింటికంటే మెరుగైన స్థానంలో ఉంది. ఈ డీటెయిల్స్ నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పెద్దగా డ్యూరేషన్ ఉండదు, జస్ట్ ఆ స్టడీ రిపోర్ట్ హైలైట్స్ మాత్రమే నేను చెప్తాను. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వరకు లాభం ఉంటుంది అనేది ఈ రిపోర్ట్ ఆధారంగా మనం స్టడీ చేయొచ్చు. హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కూడా అదే రకంగా కొనసాగే అవకాశం ఉంది. నేను పదే చెప్తూ ఉంటాను, 2040 కల్లా హైదరాబాద్ పాపులేషన్ 2.5 కోట్లు అవుతుందని. గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాలంలోనే 2047 కల్లా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అవతరించబోతుందని, దానికి అనుగుణంగా గ్రోత్ ప్లాన్ను ప్రభుత్వం ప్రిపేర్ చేసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే రకంగా జాతీయ స్థాయిలో కూడా దక్షిణాది రాష్ట్రాలు 3 పోటీలో ఉన్నాయని కూడా ఒక అనౌన్స్మెంట్. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. సో కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రమైనా కూడా హైదరాబాద్ లాంటి ఒక పొటెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కావచ్చు, ఫార్మా రంగానికి ఒక సెంటర్ కావచ్చు ఉండడం వల్ల చాలా శరవేగంగా విస్తరిస్తుంది. హైదరాబాద్ సిటీ విస్తరిస్తుంది, సేమ్ టైం రియల్ ఎస్టేట్ రంగం కూడా అదే రకంగా ఒక అద్భుతమైన ప్రగతిని సూచిస్తుంది. చాలా మంది రియల్ ఎస్టేట్ డల్గా ఉందని చెప్పి నాకు రోజు వచ్చే ఒక 50-60 కాల్స్లో కనీసం ఒక 4-5 అన్న ఏ అభిప్రాయం అంటారు. వాళ్లను నేను అసలు మీరు దేని ఆధారంగా ఈ మాట చెప్తున్నారంటే ఎవ్వరూ చెప్పరు, జస్ట్ మౌత్ పబ్లిసిటీ. మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగాలేదు అనే అభిప్రాయం మీది కదా, మరి దేని ఆధారంగా చెప్తున్నారు? డూ యూ హ్యావ్ ఎనీ నంబర్స్ అంటే ఎవ్వరు చెప్పరు. నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్ళండి, రిజిస్ట్రేషన్ల పర్వాన్ని చూడండి. రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఈ 4 జిల్లాల నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 4 జిల్లాల నుంచి ఏ మేరకు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలో. ఇది చూస్తే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో డల్గా ఉంది అన్న అభిప్రాయం పటాపంచలైపోతుంది. దయచేసి ఈ నంబర్ల ఆధారంగా మనం ఒక కంక్లూజన్కి రావాలి తప్ప మౌత్ పబ్లిసిటీ ద్వారా కంక్లూజన్కు రాకూడదు. ఎందుకంటే దానికి ప్రాతిపదిక ఏమీ ఉండదు. ప్రాతిపదిక ఏంటి అంటే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నంబర్స్ చూసుకుంటేనే మనకు క్లారిటీ వస్తుంది. రైట్, అది పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఈ రిపోర్ట్ ఏం చెబుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి మేము మహేశ్వరం దగ్గర విల్లా కాన్సెప్ట్తో డెవలప్ చేసిన HMDA వెంచర్లో ఉంటాం. డైరెక్ట్గా వాకిన్ అవ్వచ్చు. అక్కడ మీకు 2 ఆప్షన్స్, ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు లేదా విల్లా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్తో విల్లా ప్లాట్ కొనుగోలు చేయవచ్చు. అది ఎంత ఐడియల్ ప్లేస్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి 20 మినిట్స్ డ్రైవ్. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఇప్పటికీ 2 క్లస్టర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటేమో మనకు రావిర్యాల దగ్గర ఉంటుంది, తుక్కుగూడ టు రావిర్యాల మధ్య ECT 1, తర్వాత ECT 2 వచ్చేసి మహేశ్వరం టౌన్కు ఆనుకొని ఉంటుంది. మహేశ్వరం టౌన్కు ఆనుకొని ఉన్న ECT 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, దానికి అత్యంత చేరువలో ఎక్కడైతే విప్రో సెజ్ ఉందో, ఎక్కడైతే మలబార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో, ఎక్కడైతే సిగ్నీ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో, దాంతోపాటు 18 సంస్థలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యున్నాయి. వేలాది మంది వాటిల్లో పనిచేస్తున్నారు. అలాంటి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్కు అత్యంత చేరువలో ఈ విల్లా ప్రాజెక్టు. చుట్టూ ఇళ్లు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇల్లు తీసుకొని ఒక ప్రశాంత వాతావరణమైన ఉందామనుకునే అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఉందామనుకుంటావా, లేదు దాన్ని ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఆ సెజ్లో పనిచేసే వారికి రెంట్కి ఇచ్చి రెంటల్ ఇన్కమ్ పొందొచ్చు. లేదు వీకెండ్ హోమ్ లాగా ఒక మంచి ఇల్లు కట్టుకుని వీకెండ్లో స్పెండ్ చేయడానికి కూడా, ఎందుకంటే దాంట్లో 5,000 SFTతో మేము క్లబ్ హౌస్ కూడా కడుతున్నాం. కాబట్టి డైరెక్ట్గా వాకిన్ రండి, చూడండి, మీకు నచ్చితే వెంటనే కొనుగోలు చేయండి. కొన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి, వీరంత త్వరగా కొనే ప్రయత్నం చేయండి. ఇక ఈ స్టడీ చేసింది ఏంటంటే, మనకు తెలుసు జాతీయ స్థాయిలో నైట్ ఫ్రాంక్ ఇండియా కంపెనీ ఉంటుంది. ఇది స్టడీ చేస్తుంది వేరియస్ ఆస్పెక్ట్స్లో, ఓపెన్ ప్లాట్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి,
తర్వాత కొత్త కొత్త కన్స్ట్రక్షన్ ట్రెండ్స్ ఎలా వస్తున్నాయి, దాంతోపాటు గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు కావచ్చు, ఈ మార్కెట్ ఎలా ఉంది, లావిష్ లైఫ్ కోరుకుంటున్నారా, ఎక్కువ ఇన్కమ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాటిలో చూస్తున్నారా, అంటే ఖరీదైన విల్లాలు ఖరీదైన చోట్ల ల్యాండ్ కొనుక్కోవడాలు ఇలాంటివి చూస్తున్నారా, ఇట్లాంటివన్నీ స్టడీ చేసి వాళ్ళు రెగ్యులర్గా స్టడీ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంటారు. ఇది కూడా అలాంటి అదే దీనికి సంబంధించి హైదరాబాద్ ఆఫీస్ స్పేస్కి సంబంధించి ఎంత హైలైట్ అంటే దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు లాంటి మహామహా నగరాలను పక్కన పెట్టి హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ అంత ఎక్స్పాండ్ అవుతుంది. చాలా మంది వేగ కామెంట్ చేస్తుంటారు, మా పక్కదానిలోకి ఎవరు రావట్లేదు. సరైన మార్కెటింగ్ చేసుకుంటే ఎవరికైనా వస్తారు. ఏం లేకుండా పక్కన ఖాళీ ఉంది అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. బట్ ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఎలా ఉందంటే చెప్తాను నేను. వేగంగా విస్తరిస్తున్న నగర ఆఫీస్ మార్కెట్ హైదరాబాద్లో దాదాపు 12,30,00,000 చదరపు అడుగులకు చేరుకుంది. హైదరాబాద్లో వెల్లడించిన నైట్ ఫ్రాంక్ ఇండియా లేటెస్ట్ రిపోర్ట్. టాప్ ప్లేస్లో ఏమున్నాయి హైదరాబాద్లో అంటే చెప్తాను నేను. అది కూడా మొత్తం ఓవరాల్గా 123 మిలియన్ చదరపు అడుగులు. ఇది భారతదేశపు మొత్తం ఆఫీస్ మార్కెట్లో 12%. అంటే ఎంటైర్ ఇండియాలో పోలిస్తే హైదరాబాద్లో 12%, 12% ఆఫీస్ స్పేస్ ఉంది. తర్వాత అభివృద్ధి ఎలా ఉందంటే ఎవ్రీ ఇయర్ వార్షికంగా ఆఫీస్ మార్కెట్లో 9.2% ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రోత్. మొన్నే మధ్య నేను ఇంకో రిపోర్ట్ చెప్పాను, ఓపెన్ ప్లాట్ మార్కెట్లో 21% గ్రోత్ ఉంది హైదరాబాద్. 21% ఏ సిటీకి లేదు ఇండియాలో. హైదరాబాద్ తర్వాతనే నోయిడా, గుర్గావ్ ఉన్నాయి ఢిల్లీ పక్కది. ఓకే, నేషనల్ క్యాపిటల్ కంటే మించి హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ మార్కెట్ గ్రోత్ అవుతుంది. సో ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ రకంగా బెనిఫిట్ పొందుతున్నారు క్లియర్ కట్గా కనిపిస్తుంది. రైట్. ఆఫీస్ స్పేస్కి సంబంధించి కూడా యాన్యువల్ గ్రోత్ రేటు 9.2%. 6 మెట్రో నగరాల్లో అత్యధిక వృద్ధి రేటు ఇది. 6 మెట్రో నగరాలు అంటే ఇందాక నేను చెప్పినా కదా, వాటికి పోలిస్తే హైదరాబాద్ టాప్. హైదరాబాద్లో ఏ ప్లేస్ బాగుందంటే కొండాపూర్, మణికొండ, తర్వాత బిజినెస్ డిస్ట్రిక్ట్, తర్వాత అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తర్వాత ల్యాండ్స్కేప్, ఇట్లాంటి ఏరియాలో ఎక్కువ పెరుగుతుంది. మొత్తం 47% హైదరాబాద్ ఇది ఆఫీస్ స్పేస్లో 47% ఆ ఏరియాలో కనిపిస్తుంది. తర్వాత స్థానంలో గచ్చిబౌలి, కోకాపేట, నానక్రామ్ కూడా ఉన్నాయి 41%. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ వంటి సంప్రదాయ సెంటర్ బిజినెస్ డిస్ట్రిక్ట్లు ఇప్పుడు 11% వాటకు పరిమితమైనాయి. మెట్రో కనెక్టివిటీ బలంగా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా అటువైపు ఎక్స్పాండ్ అవుతుంది. గ్రేడ్ ఏగా లెక్కించిన 68 కార్యాలయాల సముదాయం నగరంలో ఆఫీస్ స్పేస్ నాణ్యత పరంగా మొదటి టాప్ సిటీగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఏ రంగాలు ఉన్నాయి ఇక్కడ అంటే ఐటీ రిలేటెడ్ సర్వీసెస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇవి ఎక్కువ హైదరాబాద్లో అట్రాక్టివ్గా ఉన్నాయి. హైదరాబాద్కి సంబంధించి ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినా కూడా బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. ఓపెన్ ప్లాట్లు తీసుకోండి హైదరాబాద్ సరౌండింగ్లో, అప్ టు త్రిబుల్ సూపర్ మార్కెట్. ఫ్లాట్లు తీసుకోండి, ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల యువతల ఇంకా అందుబాటు ధరల్లో ఉన్నాయి. మీరు సిటీ మధ్యలో తీసుకుని ఆ గందరగోళమైన ఒక కాలుష్యపూరితమైన ఒక శబ్ద కాలుష్యం మధ్య ఉండే కంటే ఔటర్ రింగ్ రోడ్డుకు అటుపక్క ఇటుపక్క వస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో 4,500, 4,000, 4,500, 5,000 మధ్యనే ఉన్నాయి. కాబట్టి వెరీ రీచబుల్. ఫర్దర్గా ఔటర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ సిటీ ఫుల్ స్కేప్లో ఎక్స్పాండ్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు అందుబాటులో ధరలు ఉన్నాయి. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ అటుపక్కన ఇటుపక్కన ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఉంటే మాత్రం తీసి పెట్టుకుంటే సేఫ్ సైడ్. ఇక ఓపెన్ ల్యాండ్ అనుకుంటే మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య తీసుకోండి. కొంత వీకెండ్ లాగానో లేకపోతే ప్రశాంతమైన వాతావరణం అని ఇప్పుడు అనుకుంటాం, బట్ ఒక 10 ఏళ్ల తర్వాత అప్ టు త్రిబుల్ పూర్తిగా అర్బనైజ్ అయిపోతుంది. సో ఇవి రెండు. దీంతో పాటు ఆఫీస్ స్పేస్లో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే మనకు రెగ్యులర్గా రికరింగ్ ఇన్కమ్ ఉంటుంది. ఆఫీస్ స్పేస్ బిగినింగ్లో కనుక తీసుకుంటే ఇప్పుడు నిజాంపేట లాంటి ప్లేస్లో ఇట్లాంటి చాలా కనపడుతున్నాయి, బాచుపల్లి లాంటి ప్లేస్లో చాలా కనపడుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత మరీ ఎక్కువ ఏం కాదు, తక్కువ సైజులో కానీ ఒక 1000 ఎస్ఎఫ్టీ కానీ, 1000 ఎస్ఎఫ్టీ కానీ, 1500 ఎస్ఎఫ్టీ కానీ, వీళ్ళని బట్టి మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి తీసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యేసరికి 1-2 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా మల్టిపుల్ మన దగ్గర ఉన్న అమౌంట్ని సాగ్రిగేట్ చేసుకోవాలి. ఒక చోట గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేయడం, ఒక చోట ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయడం, అవసరమైతే ఫామ్ ప్లాట్స్ తీసుకోవడం. ఫామ్ ప్లాట్స్ అవి కూడా నేను చెప్పాను, సెక్యూరిటీ చూసుకోవాలి, విలేజ్కి పక్కన ఉండేవి చూసుకోవాలి. విలేజ్కి దూరంగా ఉంటే సెక్యూరిటీ ఉండదు, మీరు వీకెండ్ లాగా గడుపుదామనుకున్నా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి విలేజ్కి దగ్గరగా ఉందంటే సమ్వాట్ బెటర్.
సో ఇవి దీంతో పాటు కొంత ఆఫీస్ స్పేస్ మీద కానీ, లేదు కమర్షియల్ సెంటర్స్ ఉన్నాయి కదా మల్టీప్లెక్స్లు, వాటిలో కమర్షియల్ స్పేస్ తీసుకోవడం కానీ, ఇవన్నీ రెగ్యులర్ ఇన్కమ్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో మల్టిపుల్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లయితే మనం షేర్ మార్కెట్లో చేస్తాము, మన దగ్గర ₹1,00,000 ఉందంటే 5-6 పోర్ట్ఫోలియోస్లో పెడతాం. అదే రకంగా మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయంటే దాన్ని కూడా అలాగే డివైడ్ చేయాలి. లేదు 2 కోట్లు ఉన్నాయి, దాన్ని డివైడ్ చేయాలి. ఒక చోట ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయడం, ఒక చోట ఆఫీస్ స్పేస్లో చేయడం, ఒక చోట గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ తీసుకొని పెట్టుకోవడం, ఒక చోట ఆఫీస్ స్పేస్ కొనుక్కోవడం, లేదంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో స్పేస్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా మన రియల్ ఎస్టేట్ ఇన్కమ్ని పెంచుకోవడానికి స్కోప్ ఉంటుంది. రైట్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురితో పంచుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. దాంతోపాటు మహేశ్వరం దగ్గర ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తక్షణం కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. వీరంత త్వరగా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ ఒకసారి బిగిన్ అయితే మాత్రం ఖచ్చితంగా ధరలు క్రమక్రమంగా పెరిగిపోతాయి. సో ఇప్పుడున్న ధరల్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభపడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.